దేశ రాజకీయాల్లో కీలకమైన మార్పులకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. లోక్సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను సుమారు 50% వరకు పెంచే అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ల అమలు, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ అన్ని మార్పులను 2029 సాధారణ ఎన్నికల నాటికి అమలు చేయాలని దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీ గడువు 2028 డిసెంబర్లో ముగినుంది. అయితే జమిలీ ఎన్నికల అమలు దిశగా కేంద్రం ముందుకు సాగితే లోక్సభ ఎన్నికలతో పాటు 2029 జూన్ లేదా జూలైలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు శాసనసభల కాలపరిమితిని పొలగించడం లేదా తగ్గించడం వంటి అంశాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రస్తుత పరిశీలనలో ఉన్నాయని సమాచారం. పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్రం నిర్ణయాల ప్రకారం రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ గడువు ముగిసే రాష్ట్రాల్లో తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించే అవకాశంపై కూడా చర్చ జరుగుతోంది. ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడితే జమిలీ ఎన్నికల వరకు కొన్ని రాష్ట్రాలు కేంద్ర పాలనలో ఉండే అవకాశం ఉంది. అయితే తెలంగాణ విషయంలో అసెంబ్లీ గడువును పొడిగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి కేంద్రం తీసుకునే నిర్ణయాలు 2029 ఎన్నికల రూపురేఖలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలపై కూడా దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కేంద్రం తీసుకునే నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.